హాయ్ హలో నమస్తే మామ, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లవ్ ఛానల్ యూట్యూబ్లో కొట్టండి అని వస్తుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇద్దరు పిల్లలు తీసుకొని వచ్చినాము చూడు. ఈరోజు పొద్దున పోయి పని చేసి మధ్యాహ్నం షూట్ చేసుకొని వచ్చినాము. ఈ తమ్మునికి పిల్లలకి ఏమో బొట్లు వత్తాలంట వచ్చినాము. అది నాకు కూడా తెలియదు, తమ్ముడు చెప్తే ఇప్పుడు సరేలే అని వచ్చినాము. ఫాస్ట్గా వచ్చినాము. మరే ఇప్పుడు వెళ్తేప్పుడు పోతే ఉండరు అంటే సరే లేదన్నా ఉంటారని చెప్తే వచ్చినాము. ఇది ఇప్పుడు ఈ గుండ్రంది ఒకటే పడినది బొట్టు, ఆ చిన్న ఉంది పడలేదు. ఏం చేయాలో అర్థం కాదు. అటు ఎన్ని సంవత్సరాల పిల్లలవి తీసుకోపోతే పడతావా లేదనేది అదంతా తెలీదు. ఊకే ఏమరా అంటే లేదు ఇట్లా బొట్లు వత్తాలంట మన భీమ్కి అది ఇదంటే సరేలే. ఇక్కడ ఎక్కడ దగ్గరలో లేదు, ఆదోనికి పోయి వత్తాలా. ఎంత అవసలు పడి వచ్చినామో. ఇప్పుడు నా దగ్గర బండి ఉంది, సరే అన్న రా ఇది ఇట్లా ఇబ్బంది అంటరా అంటే సరేలే అని వచ్చినాము. ఇప్పుడు అదే బండి బొండ లేకున్న వాళ్ళైతే ఏం పరిస్థితి, ఏం తిప్పులు. వాళ్ళు ఆ బస్సు ఎక్కి ఈ బస్సు ఎక్కి ఈ ఆదంలో ఇక్కడ ఎక్కడ ఉండదని కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలీదు. అట్లా తప్పుడు వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఇటుకు వచ్చి బొట్లు ఒత్తుకొని పోవాలంటే ఎంత తగిలిపడతారు రైతులు. తెలుసుకోండి ప్లీజ్, తెలుసుకొని అక్కడ దగ్గరలో పెట్టేస్తే బాగుంటుంది కదా ఇది ఒత్తేది. ఎందుకంటే ఊర్లోనే ఉంటే తొందరగా ఒక రోజు 2 రోజుల్లో అయిపోతుంది మ్యాటర్ ఇది. అట్లా దానికి ఎంత కష్టాలు పడి ఇప్పుడు ఆడ పని పెట్టి ఈ ఇద్దరు పిల్లల్ని ఎండలో తీసుకొని వచ్చి మేము ఈ బొట్లో తెచ్చుకొని పోయేకి ఇక వెయిటింగ్ చేస్తున్నాము. సార్ ఎక్కడ భోజనం పోయినాడము, ఆయన వచ్చినాక మరి తెచ్చుకోవాలా. మాలాగే అందరూ చాలామంది వస్తారు. ఇది ఎక్కడ బొట్లు వచ్చేది అది ఎక్కడ అని అడుగుతారు. మనకి అంతగా తెలియదు. నాకు ఈ తమ్ముడు ఇట్లా వస్తారంటనా భీమ్ కంటే సరే అని వచ్చినాం, వెయిటింగ్ చేస్తున్నాం, కూర్చున్నాం ఇక్కడ. ఇంకేం చేయాలా మరి ఏం తోసుక. గుండెడు చుట్టూ నవ్వుతున్నాడు, వీడియో చేస్తున్నాడంటే నవ్వుతున్నాడు. ఆ పిల్లలకి ఏం తెలుసు కదా, అంతే మరి. నా అభిప్రాయం అయితే ఇలా ఉంది. ఎవరి ఊర్లోనూ వాళ్ళకి పెట్టేస్తే వస్తారు, తొందరగా అవుతుంది పని కూడా. వీళ్ళు ఇన్ని అవసరాలు పడరు. మీకు ఎట్లా అనిపిస్తుందో ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే తమ్ముడు పేరు చెప్పినాడు ఇట్లా అంటే వచ్చినాను అంతేగాని మనకేం తెలియదు. చూడు ఆదంలో వచ్చి కూర్చున్నాము. ఆ పిల్లలు చూసి అన్నం ఆకలిగా అన్నారు. అవసరాలు అదే డబ్బులు ఉంటేమో పోయి తింటాము, అదే డబ్బులు లేకపోతే ఇబ్బంది. అట్లా ఇప్పుడు మనలాగే కాదు, చాలా మంది చాలా కష్టాలు పడుతుంటారు. అదే మనకి కొద్దిగా ఊర్లోన చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి, మీరే చెప్పండి. మనం ఏమో తప్పు మాట్లాడుతున్నామా? లేదు కదండి. ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియకోకుండా వాళ్ళు ఉంటారు. ఆ తమ్ము వత్తాలంటే ఊర్లో ఉంటే తొందరగా అయిపోతుంది, పని కూడా తొందరగా అవుతుంది, అన్నిటికి బాగుంటుంది. మరి ఇది ఏం సిస్టము ప్రాబ్లమో, మరి ఏమి తగిలిపో ఇంత లాంగ్ పెట్టడమో అది మనకైతే అర్థం కాదు. అది మీకెట్లా, మీరు బాధలు పడినారా లేదా, మీరు కష్టాలు పడినారా లేదా, కొద్దిగా కామెంట్ రూపంలో మీరు ఒక లైక్ కొట్టండి. ఏమో ఇటుకు వచ్చినాను, చేయాలా చెప్పాలనుకున్నాను, చెప్పినాను అంతే. అది అంతా దేవునికే వదిలేయాలండి. మనం ఏమన్నా మరి ఏం చేస్తాం, మన కష్టాలు తప్పడం లేదు. ఈ రైతుల బాధలు ఏం చేయాలో. ఇప్పుడు అదే సిటీలో పెట్టినారు ఆదంలో, వాళ్ళకేమి ఈజీ, తొందరగా పని అయిపోతుంది. ఇప్పుడు మనం చూడు కనీసం అంటే 20 కిలోమీటర్లు తీసుకొని ఆ పిల్లల్ని వచ్చినాము. పనికి పోయి ఇట్లా లేదన్నా అర్జెంట్ వద్దాలా అంటే సరేలే అని వచ్చినాం. మరి ఏం చేస్తావు, అట్లా ఉంటుంది బాధలు. అదే మన ఊర్లో ఉంటే మనకి ఇంత బాధ ఉండదు అనమాట, తొందరగా పని అయిపోతుంది. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. మీకు నచ్చినైతే ఒక